ఎవరినో మనం మార్చేయాలనుకోవడం అసాధ్యం. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారి రెండవ రాకడ జరిగేంత వరకు యేసు ప్రభుని వ్యతిరేకించి ఒక టీం ఈ సొసైటీలో ఎప్పుడు పనిచేస్తుంది. నేను చాలాసార్లు ప్రసంగాల్లో చెప్పాను, ఎంతమంది గుర్తుందో. ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేసే ఒక టీం ఈ సొసైటీలో ఉంటుందండి, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా మాట్లాడేది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని మార్చేస్తామంటే, ఏం మార్చేస్తావు? నీ తలకి నిన్ను మార్చేస్తారా? ఏం మార్చేస్తావు? కొన్ని మత భేదాలు ఉంటాయి, ఒకసారి చెప్పు, రెండుసార్లు చెప్పు. దేవుడు వాడిని పట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు, నువ్వు మాత్రం సత్యం చెప్పు. ఈ వ్యూ ఎందుకు పోతుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, సువార్తలో ఉన్న మౌలికమైన విషయాలు మర్చిపోతున్నారు. ఈరోజు ఒక విషయాన్ని మనం చూద్దాం. ఏముంది ఇక్కడ? మొదటి వచనం చూడండి, మొదటి వచనం నుండి. ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని, బాగా వినండి, ఆదివారము తెల్లవారుచుండగా, రెజరెక్షన్ డే ఏ డే అండి? ఏ రోజు అండి? సండే. మనకు తెలిసిన కొంతమంది కుర్రగాళ్ళు, నేను కావాలని చెప్తున్నాను, రారా చర్చికి రారా అని చెప్తున్నాడు, రావట్లేదు, ఎక్కడ తిరుగుతున్నాడు. ఈ కుర్రగాడికి ఆడికి ఏం తెలియదండి, ఏమీ తెలియని ఒక కల్ట్ బోధ అబ్బింది ఇక్కడ ఈ రాజమండ్రిలో. కల్ట్ బోధ ఏంటి చెప్పిన? ఆదివారం నాడు ఆరాధించమని బైబుల్ ఎక్కడుంది? మరి ఇప్పుడు ఆరాధిస్తావురా? శనివారం ఆరాధిస్తానన్నాడు. శనివారం ఎలా అబ్బిందిరా నీకంటే? ఏదో జూయిస్ బోధ ఏదో అబ్బింది వీడికి. ఆ శాఖలు చూసారా, మోక శాఖలు, ఆ శాఖలు వీడు పడ్డాడు. నువ్వు ఎందుకురా సడన్గా ఆదివారం రావడం మానేసావంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఆదివారం ఆరాధించాలని బైబిల్ లేదు కదన్నా, శనివారమే కూడుకోవాలి ఉంది కదంటే, మరి ఈ వచనాల సంగతి ఏంటంటే అడిగి చెప్తానన్నాడు. ఇంకా చెప్పలేదు నాకు. పోనీ వాళ్ళనైనా తీసుకురారా ఇక్కడికంటే వాళ్ళు రారంట. పోనీ కాన్ఫిడెన్స్ అయినా పెట్టరంటే వాళ్ళు వినరంట. నేను ఎందుకు ఈ విషయాలు నొప్పుతున్నా అంటే, కొన్ని విషయాలు ప్రతీది వివరించాలంటే ప్రతీది వివరించాలి. ఎందుకంటే ప్రతీది వివరించకపోతే అది ఏదో బయట నుంచి కొత్తగా కొన్ని విషయాలు వినబడితే అవి రైట్ అనుకుంటున్నారు. శనివారం ఆరాధించే ఆరాధకులు ఎవరంటే కొన్ని బోధలు ఉన్నాయి, అది జూయిష్ నుంచి వచ్చింది. ఆ జూయిష్ నుంచి వచ్చిన వాళ్ళు శనివారం ఆరాధిస్తారు. ఎందుకంటే వారికి శనివారం విశ్రాంతి దినం. ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి, పెద్ద సీర్స్ కొంత మాట్లాడుకుందాం ఇప్పుడే. ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ప్రత్యేకంగా కూడుకుంటారు. ఆ విశ్రాంతి దినాన్ని మనం కూడుకోవాలని కాదు, మన డే ఏంటో తెలుసా? మన ప్రత్యేకమైన రోజు మనకు సండే, పునరుద్ధాన దినం. అందుకే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఒక పదం ఉంటుంది, ఎప్పుడైనా చదివారు లేదో ప్రకటన గ్రంథం చదువుతుంటే, ప్రభు దినమందు నేను పరవశున్నై ఉన్నప్పుడు అని అంట. ప్రభు దినమందు నేను పరవశున్న అంటే, ప్రభు దినం అంటే ఏ దినం? ఆదివారం. అది మళ్ళీ విశ్రాంతి అంటున్నారు. ఆదివారం విశ్రాంతి లేని చేస్తాను ఏమనుకుంటున్నారు? ఆదివారం అనేది ప్రభు పునరుద్ధరణ. ఎందుకంటే ఆదివారం ప్రభు దినం ఎందుకైంది? ఆదివారము తెల్లవారుచుండగా చెప్పండి ఆయన లేచిండు. మరో మాట, ఇంకా మనకు స్ట్రాంగ్ విట్నెస్ కావాలి. ఈమె మార్గంలో తన శిష్యులు నడిచిపోతూ ఉన్నప్పుడు మరొక రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడాడు. వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. ఆయనే ఈయనని శిష్యులకు తెలియక వాళ్ళు మాట్లాడుతుండగా ప్రభు ఒక మాట అన్నాడు, ఇవి ఎప్పుడు జరిగినాయి అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇవి జరిగి నేటికి 3 దినాలైంది. నేటికి అనగానే వాళ్ళ డిస్కషన్ ఎంఐఎం మార్గంలో ఏ రోజు జరుగుతుందంటే, వాళ్ళు ఏ రోజు మాట్లాడుకుంటున్నారు? ఆ మార్గంలో ఆదివారం మాట్లాడుకుంటున్నారు. అంటే శనివారం గడిచిపోయి ఆదివారం, అంటే ఇవి జరిగి నేటికి 3 దినములు అయ్యాయి. అంటే అప్పటికి ఆయన ఏమయ్యాడు చెప్పండి? పునరుద్ధానం చెందాడు. అంటే పునరుద్ధాన దినం అనేది ఎప్పుడు చెప్పండి? ఆదివారము. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలులు యూదులైతే వాళ్ళకి శనివారం కనుక శనివారం కూడుకుంటారు. మనం ఎవరు? క్రైస్తవులం గనక మన నిరీక్షణ, మన ఆధారం ప్రభువును బట్టి ఉంది కనుక, ప్రభు ఆదివారం నాడు పునరుద్ధానం చెందాడు కనుక మనం ఎప్పుడు కూడుకుంటామంటే ప్రభు దినం అంటే ఆదివారం నాడు మనం